పనిచేస్తే అధికారంలో ఉన్నటువంటి ఒక పార్టీ కొమ్ముగాసే రీతిలో పనిచేస్తే మీరు ఎట్లా ఎదుగుతారనుకుంటున్నారు? మీ కార్యకర్తలకు ఎట్లా విశ్వాసం కల్పిస్తారు? ప్రజలకు ఎట్లా విశ్వాసం కల్పిస్తారు? ఇదేం రాజకీయమో? ఇది వ్యభిచార రాజకీయం. ఇది ఏ ఇంట్లో తిని ఎవరి పాట వాడినట్టు ఇది కాదు, బూత్ సామెత. అది నేను అనదలుచుకోలేదు. ఉన్నదేమో బీజేపీలో పాడే పాట ఏమో కాంగ్రెస్ పాట. ఇది ఎట్లా నడుస్తుంది? రేవంత్ రెడ్డి పాట. మోడీ పార్టీలో ఉండి రేవంత్ రెడ్డి పాట ఎట్లా పాడతారు? పీపీటీ కానీ వెర్బాటం కానీ ఎవ్రీథింగ్ ఆయనే మాట్లాడి, ఈయనదే మాట్లాడి, ఈయనే మాట్లాడి, ఆయనదే మాట్లాడి ఒక దుర్మార్గమైన ఒక రీతిలో ఇవాళ వ్యవహరిస్తూ కేసీఆర్ గారిని బదనాం చేయాలనే చిల్లర ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ కేసీఆర్ గారు పాపం పెద్ద ఆయనను రాళ్లతో కొడుతుండ్రండి, యేసుక్రీస్తుని కొట్టినట్టు కొడుతుండ్రు. ఆయనను మోకా దొరికింది కదా అని చెప్పని, అధికారంలో లేడు కదా అని చెప్పని ఇష్టం వచ్చినట్టు ఎవడు పడతాడు ఏది పడితే అది మాట్లాడుతుండ్రు ఆయన మీద. ఇది లేఖనండి పాపం, ఆయన స్వదస్తూరితో రాసిన లేఖ, ఇది సంతకం పెట్టిన లేఖ. ఆ రోజు రాయలసీమ పోతిరెడ్డిపాడు ఆపాలని చెప్పని కేంద్ర మంత్రే కేసీఆర్ గారి యొక్క ఒత్తిడి మేరకు లేఖ రాస్తూ ఆ కాపీని కేసీఆర్ గారికి మార్క్ చేసినటువంటి ఒక పరిస్థితి. ఇంత స్పష్టమైనటువంటి ఒక ఆధారాలు ఉంటే ఏం మనసుతోటి మీరు ఇవాళ వెదిరి శ్రీరామరెడ్డి గారు మీరు రేవంత్ రెడ్డి గారితో దోస్తానం చేయరు, భయ్ సోపత్ చేస్తే చేసుకోరు, మాకేం సంబంధం లేదు, చేసుకోరు, పర్సనల్ సోపత్ చేసుకోరు, పనులు చేసుకోరు, ఇంకేమైనా చేసుకోరు, ఏమైనా చేసుకోరు. కానీ ప్రజల హితాన్ని గండిగొట్టే విధంగా ఒక పార్టీ ఎవరండి దేశంలో, ఎవరు దేశంలో ఇంత పెద్ద ఎత్తున వ్యవసాయాన్ని స్టెబిలైజ్ చేసినటువంటి ఒక పెద్ద మనిషి ఎవరు? తెలంగాణలో కాదు, భారతదేశంలో ఎవరైనా ఉన్నారా ముఖ్యమంత్రి? ఇన్ తెలంగాణ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ అగ్రికల్చర్ సెక్టర్ను మొత్తం స్టెబిలైజ్ చేసి పడేసినారు కేసీఆర్ గారు. రైతు బంధు పథకం, రైతు బీమా పథకం, రైతు రుణమాఫీ, తర్వాత రైతుకు పండించిన పంటను వెంటనే పంట క్షేత్రంలోనే కొనుగోళ్లు చేసిన, ఎరువులు సకాలంలో అందించిన, నీళ్లు అటు కాళేశ్వరం కావచ్చు, మిగతా చెక్ డ్యాంల ద్వారా కావచ్చు, మిషన్ కాకతీయ ద్వారా కావచ్చు, పెద్ద ఎత్తున అనేక ప్రాజెక్టులు కట్టి నీళ్లు అందించిన, చివరికి 24 గంటల క్వాలిటీ కరెంట్ అందించిన, మొత్తం మీద తెలంగాణలో ఉన్న రైతును రాజు చేస్తానడు, రాజును చేసిండు. మీరేం చేస్తున్నారు ఇవాళ? 2 పార్టీలు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇవాళ ఉత్తర తెలంగాణలో చాలా బీజేపీ వాళ్ళు ఎమ్మెల్యేలు గెలిచిండ్రు. మీకు అనిపిస్తలేదా ఎంపీలు ఎమ్మెల్యేలు గెలిచి సిగ్గుపడాలి మీరు? ఇవాళ మిమ్మల్ని ఓట్లేసి గెలిపించిన ప్రజలు సిగ్గుపడతా ఉన్నారు. ఇవాళ 2 పియర్స్ కూలిపోతే అవి కూడా క్రాక్స్ వస్తే, కూల్చిపోడు కాదు. ఒక 100-200 కోట్ల రూపాయలు పెడితే ఒక పెద్ద బ్యారేజ్ 86-87 పియర్స్ ఉన్నటువంటి దాంట్లో 2 కూలిపోతే దాన్ని రిపేర్ చేయటానికి మనసొప్పక కుట్రతో కుతంత్రంతో దాన్ని పడావులో పెట్టి గోదావరిలో కలిసిపోని కొట్టుకపోని అని చెప్పని చిల్లర క్షుద్ర రాజకీయం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తూ ఉంటే, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంటే, సరి అయినటువంటి ఒక నీటి సలహాదారు వెంటనే ప్రాజెక్ట్ రిపేర్ చేయరువా? ఇది ప్రజల ఆస్తి. రేవంత్ రెడ్డి కేసీఆర్ గారి ఆస్తి కాదు, నా రేవంత్ రెడ్డి గారి ఆస్తి కాదు, ప్రజల ఆస్తి అది. ఆ ప్రజల ఆస్తిని రిపేర్ చేయకుండా 200 కోట్ల రూపాయలు పెట్టి మెస్సీతో ఫుట్బాల్ ఆడొచ్చు రేవంత్ రెడ్డి, 200 కోట్ల రూపాయలు పెట్టి మిస్ ఇంగ్లాండ్తో మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనొచ్చు రేవంత్ రెడ్డి. కానీ 200 కోట్ల రూపాయలు పెట్టి కాళేశ్వరం ప్రజలకు లక్షల మందికి ఎకరాలకు నీళ్లు అందించే ఒక ప్రాజెక్టును రిపేర్ చేయకపోతే బీజేపీ వాళ్ళకి కనబడతలా, అడగరు. మళ్ళీ కరీంనగర్ ఎంపీ అక్కడే ఉంటాడు, చాలా ఎమ్మెల్యేలు అంతా అక్కడనే గెలిచిండ్రు. ఇది తల్లి పాలు దాగి రొమ్ము గుద్దినట్టు. ఇవాళ ద్రోహులు ఎవరైనా ఉన్నారు అంటే బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు. కేంద్రంలో అధికారంలో ఉన్నట్టు ఎన్డీఎస్ఏ ద్వారా ఒక తప్పుడు రిపోర్ట్ పట్టుకొచ్చి ఆ రిపోర్ట్ ద్వారా ఆ ప్రాజెక్టును తప్పు చేయించి చూపించిన బీజేపీ అయితే దానికి వత్తాసు పలుకుతూ ఇవాళ ప్రాజెక్టును పడావులో పెట్టిన కాంగ్రెస్. మీరు ప్రాజెక్టును రిపేర్ చేయకుండా, నిధులు కేటాయించకుండా, పాలమూరు రంగారెడ్డికి నిధులు కేటాయించకుండా, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును రిపేర్ చేయకుండా మొత్తం రైతాంగం పాలిటి శాపంగా మారినటువంటిది ఇవాళ బీజేపీ కాంగ్రెస్. నిజంగానే బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే మీరు రేవంత్ రెడ్డి గారిని అడగండి, కాంగ్రెస్ ముఖ్యమంత్రిని అడగండి, సాగునీటి మంత్రిని అడగండి, తుమ్మల నాగేశ్వరరావు గారిని అడగండి. ఇవన్నీ వదిలిపెట్టి పొద్దున్న లేస్తే ఓడిపోయినటువంటి ఒక
కేసీఆర్ గారి పైన పడి ఏడటంలో ఏం ఔచిత్యమో ఏం విఘ్నతనో బీజేపీ వాళ్ళు తలుపు మంథన్ చేస్తారు కదా, చాలా మంథన్ చేస్తారు బీజేపీ వాళ్ళు, చాలా మీటింగ్లు పెట్టుకుంటారు. ఒక్కసారి ఆ మంథన్ చేయండి. ఈ పార్టీని మీరేమైనా కాంగ్రెస్కి ఏమైనా అవుట్రైట్ రాసిస్తున్నారా? లేదు మీరు కూడా ఒక పార్టీగా చలామణి అవుతారా? లేదు ఇట్లనే రేవంత్ రెడ్డి కొమ్ము కాసుకుంటా ఆయన చేసే తప్పిదాలకు మీరు వంత పాడుకుంటుంటారా? దయచేసి మీరు సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా ప్రజలకు, మీడియా మిత్రులకైతే మీకు అందరికీ తెలుసు, నేను పెద్దగా చెప్పవలసిన అవసరం లేదు, కానీ ప్రజలకు తెలియజెప్పవలసిన అవసరం ఉంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది హరీష్ రావు గారు ఇచ్చిన పీపీటీలోదే, బట్ ఐ వాంటెడ్ టు రీఇటరేట్ అగైన్. 1956 వరకు 16,03,000 ఎకరాలు ఆయకట్టు ఆ రోజు ఉన్నటువంటి ఒక ప్రభుత్వాలు ఆయకట్టు తయారు చేస్తే, నిర్మిస్తే 56 నుండి 2004 వరకు మొత్తం మేజర్ ఇరిగేషన్, మీడియం ఇరిగేషన్, మైనర్ ఇరిగేషన్, తర్వాత తెలంగాణ స్టేట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అన్నీ కలుపుకుంటే 36,13,000, అంటే 2004 వరకు 36 లక్షలు. 2004 నుండి 14 వరకు కొత్త ఆయకట్టు, స్టెబిలైజేషన్ రెండు కలిపితే కేవలం 6,64,000 మాత్రమే. అంటే మొత్తం 56 నుండి 2014 వరకు 42 లక్షల ఆయకట్టు మాత్రమే నిర్మాణంలో ఉంది, సాగులో ఉంది. కానీ కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సువర్ణాక్షరాలతో రాసుకునేటువంటి ఒక చరిత్ర ఇది. దిస్ ఈజ్ నాట్ జస్ట్ కేసీఆర్స్ హిస్టరీ, ఇది తెలంగాణ రైతాంగం యొక్క గెలుపు, వాళ్ళ శ్రమ, వాళ్ళ రక్తం, వాళ్ళ కష్టం. వాళ్ళు హలం బట్టి పొలం దున్నితే ఏమైందయా అంటే కొత్త ఆయకట్టు 17,24,000, స్టెబిలైజేషన్ 31,50,000, మొత్తం మీద 48,74,000 ఎకరాలు 2014 నుండి 2023 వరకు కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో తెలంగాణ రైతు బిడ్డ తయారు చేసినటువంటి ఒక ఆయకట్టు. ఇది వెదిర శ్రీరామ్ రెడ్డికి కనబడతలేదు, ఉత్తమ్ కుమార్ రెడ్డికి కనబడతలేదు, నా రేవంత్ రెడ్డికి కనబడతలేదు. ఇది దురదృష్టం. ఇది ఒక పద్ధతి. ఇంత కష్టపడ్డందుకు భూగర్భ జలాలు మిషన్ కాకతీయ పనికిరాంది అంటారండి. మెడకాయ ఉండి మాట్లాడుతున్నారు. నేను చూసినామన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మిషన్ కాకతీయ గురించి దాని గురించి మాట్లాడుతున్నారు. మెడకమే తలకాయలు కూడా మాట్లాడుతున్నారు. మనం అంతా ఊళ్ళకెళ్ళి వచ్చిన వాళ్ళమే కదా. ఏ ఊర్లు తెలంగాణ రాకముందు ఎట్లున్నాయి,